హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఎప్పుడు రాని ఈరోజు వీడియో ముందుకు వచ్చి ఒక చిన్న మెసేజ్ మీకు ఇద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చానండి. ముందుగా ఎవరైనా ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నాకు ఎందుకు యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు మనీ రావడం స్టార్ట్ అవ్వలేదు అందరూ అడుగుతున్నారండి. చాలా మంది అడుగుతున్నారు, ఏంటమ్మా నీకు రావట్లేదా అని. అప్పటి వరకు కూడా యూట్యూబ్లో మనీ ఇంత వస్తాయా, ఇంతమంది ఫాలోవర్స్ ఉంటాయని నేను తెలుసుకోలేకపోయాను. యాక్చువల్గా నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు కూడా చెయ్యొద్దు. ఇప్పుడు కూడా నాకు ఇంకా రావట్లేదు, కానీ ఇప్పుడు ఏంటి అనేది ప్రాసెస్ సగం అయితే తెలుసుకుని మళ్ళీ ముందుకెళ్తున్నాను. అంతే ఆదరణతో 16,800 మంది సబ్స్క్రైబర్స్ ఏ విధంగా అయితే ఇప్పటి వరకు నాకు వచ్చారో అంతే ఆదరాభిమానంతో నేను లాంగ్ వీడియోస్ కూడా చూసి తప్పకుండా ఆదరించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నానండి. సో ముందుగా అయితే నేను ఏమేమి మిస్టేక్స్ చేశాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు, మీరు డబ్బులు వచ్చే ఉంటాయి మీకు, ఎందుకంటే 1000 సబ్స్క్రైబర్స్ మినిమం ఉంటేనే డబ్బులు నాటం స్టార్ట్ అవుతుంది. మీకు 16,800 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మీకు ఎందుకు రాదు, వస్తుంది అని అంటున్నారు. ఎందుకు రాలేదా అని చెప్పి నేను ఎవరైనా నాకు తెలిసిన ఫ్రెండ్స్ నాతో యూట్యూబ్లో సెర్చ్ చేసి నాకు తెలిసింది ఏంటయ్యా అంటే, యాక్చువల్గా నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నేను ఒక డిజైనర్, మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్, స్టిచ్చింగ్, ఆన్లైన్ అన్నీ చేస్తూ ఉంటాను అనమాట. దీని యొక్క డెవలప్ కోసం నేను అయితే స్టార్ట్ చేశాను అనమాట. డైరెక్ట్గా అయి పెడితే రాదు అని కొంచెం మనని అందరు గుర్తించే విధంగా చేసుకున్నాక వస్తుందిలే అనే ఉద్దేశంతో నాకు డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ ఒక డ్యాన్స్ వీడియోతో పెట్టాను. అది కూడా రాంగే పెట్టాను, కానీ రాంగ్ ఏంటంటే చెప్తాను వినండి. కానీ స్టార్టింగే దానికి నాకు మంచి వ్యూస్ వచ్చినాయి ఆ డ్యాన్స్కి. సో అక్కడి నుంచి ఫ్రెండ్స్ అందరూ మంచి టాలెంట్గా ఉంది, నువ్వు డ్యాన్స్ బాగా చేస్తావు, అట్లనే బాగా మాట్లాడతావు అంటే పెద్ద గొప్పగా కాదు, కానీ 100 మందిలో ఒకరు పొగిడినా కూడా మన ఆడవాళ్ళకి ఎలా పొంగిపోతాం మీకు తెలియదే ఉంది. సో ఆ ప్రోత్సాహంతో నేను డ్యాన్సులు అయితే నా ఆదరిస్తారనమాట అనే ఉద్దేశంతో డ్యాన్సులు చేసి పెట్టడం అవి జరుగుతుంది. అది కూడా టింగర్గా పెట్టేదాన్ని. ఆవేశం అనమాట, కొత్త కదా, ఆవేశంతో ఆగదు. కానీ నేను డబ్బులు వస్తాయని సెన్స్తో మాత్రం స్టార్ట్ చేయలేదు. కేవలం నా బిజినెస్ డెవలప్ చేసుకుందా ఆ ద్వారా అన్నా మనీ మనం పెంచుకోవచ్చు అనుకున్నా, కానీ యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని నేను ఈ మధ్య అందరూ అడుగుతుంటే తెలుసుకుంటున్నాను అనమాట. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, నెంబర్ 1 కాపీరైట్స్. ఆ కాపీరైట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే కాపీరైట్స్ రావు. నెంబర్ 2 వాచ్ అవర్స్ ఏం చేస్తే పెరుగుతాయి, నాకు ఎందుకు పెరగలేదు. నెంబర్ 3 తమ్లైన్స్ ఎలా చేయాలి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్ ఛానల్. సో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ కాపీరైట్స్. ఎందుకు వచ్చినాయి అంటే చెప్తాను వినండి. ఇన్స్టాలో చేసేదాన్ని సాంగ్, దాంట్లో డౌన్లోడ్ చేసి డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టేదాన్ని. అలా పెట్టకూడదని తెలియలే నాకు. దానివల్ల అన్ని కాపీరైట్ అని వచ్చేసింది. సబ్స్క్రైబర్స్ మాత్రం పెరుగుతున్నారు, కాపీరైట్స్ వచ్చినాయి అని తెలియదు నాకు. నేను అది తెలుసుకుని కాపీరైట్లు జాగ్రత్త పడ్డాక వంట వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను. అందులో సక్సెస్ వచ్చింది. నేను తెలుసుకున్న 1 మంత్కే నాకు షార్ట్ మానిటైజ్ అయితే అయిపోయింది. 3 మిలియన్ వ్యూస్ అట్లా రావాలన్నమాట. ఎంతో రోజులు 90 డేస్ 30 డేస్ అది ఒకసారి చూడండి, మీకు అర్థమైతే. నేను అనుకోకుండా చెప్పడం జరుగుతుంది కదా, అందుకని కొంచెం చెప్పలేకపోతున్నాను. సో మినీ మానిటైజ్ ద్వారా అయితే ఏదో 2 3 నచ్చినట్టు ఏదో 100 200 అలా చేసాను అంతే. నేను ఇంకా అదే అనుకున్నా, కానీ మెయిన్ ఒక మానిటైజేషన్ ఉంటుంది అనేది నాకు తెలియదు అనమాట. 4000 వాచ్ అవర్స్ రావాలంట, తమ్లైన్స్ పెట్టాలంట, లాంగ్ వీడియోస్ పెట్టాలంటే, కంటెంట్ పెట్టాలంట. నేను చేసిన పిచ్చి పని ఏంటంటే ప్రతిదానికి మ్యూజిక్ తీసుకుని పెట్టేసి, కానీ నా ఓన్ వాయిస్తో పెట్టలేదు. నేను వంట వీడియోలు ఎప్పుడైతే స్టార్ట్ చేసి పెట్టానో ఓన్ వాయిస్తో, అక్కడి నుంచి అలా సబ్స్క్రైబర్స్ అలా చక్కగా పెరిగిపోయారు. ఒక్కొక్క నెలలో ఒక్కసారి 3000 పెరుగుతారు, ఒక నెలలో 500 పెరుగుతారు. బట్ చాలా థ్యాంక్స్ అండి అందరికి, నా ఛానల్ ఆదరించి మీరు అందరూ అలా సబ్స్క్రైబ్ చేసినందుకు. సో ఈ మధ్య నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అప్పుడు అన్నారనమాట, నీకు ఎంత వస్తున్నాయని మళ్ళీ అడిగారు. ఇదేంటి ఇంతమంది అడుగుతున్నారు అంటే, తెలిసిన ఫ్రెండ్స్ని యూట్యూబ్లో చెక్ చేసుకుంటే వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, మీరు లాంగ్ వీడియోస్ పెట్టాలి అని. అంతకుముందు పెట్టేదాన్ని, ఎక్కడో ఏదైనా చూస్తే ఏదైనా మ్యూజిక్ అలా పెట్టేసేదాన్ని, కానీ కంటెంట్తో ఉన్న మినిమం 5 minutes నుంచి 1 minute కూడా ఉంటుంది, కానీ మినిమం 5 minutes పైన అయితే బాగుంటుందండి.
నేనైతే ఇప్పటి వరకు 8 మినిట్స్ 9 మినిట్స్ వరకు పెట్టడమే నాకు ఇంకా పూర్తిగా రాలేదు. కానీ కొంతమంది 25 మినిట్స్ 30 మినిట్స్ కూడా పెడతారండి. అక్కడ వరకు మనం వెళ్ళలేదు. అండ్ ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు ఇంకా అసలు అంత బాగా రాదు, బట్ ఏదో ట్రై చేస్తున్నా. సో బయటకు వెళ్ళి నేర్చుకుని చేయొచ్చు, కానీ నాకు అంత టైం సెట్ అవ్వట్లేదు. ఈ మధ్య తమ్లైన్ ఎలా చేయాలి ఏంటి అని క్యాన్వా ఒకటి, పిక్సార్ట్ ఒకటి తీసుకుని కొంచెం నేర్చుకుంటున్నాను అనమాట. తమ్లైన్స్ పెట్టడము. లాంగ్ వీడియోస్ కూడా ఒక 2 months నుంచి పెడుతున్నాను. పర్లేదు, ఇప్పుడు వాచ్ అవర్స్ 1000 పైన పెరిగారు అనమాట. సో అది హ్యాపీ అనిపించింది. అంటే ఇన్నాళ్ళు నేను పెట్టి కూడా 3 years 4 years కూడా అయింది. కానీ మధ్యలో చాలా కాపీ రైట్స్, చాలా మిస్టేక్స్ ఏం తెలుసుకోకుండా దిగటం వల్ల, అలానే చాలా గ్యాప్ మధ్యలో, అందులో డైరెక్ట్గా ఇన్స్టాలో డౌన్లోడ్ చేసేసి పెట్టేయటం, దీనివల్ల కాపీ రైట్స్ పడిపోవటం, కాపీ రైట్స్ వల్ల మధ్యలో ఛానల్ డిస్టర్బెన్స్ రావటం, ఇవన్నీ జరిగి నేను రియలైజ్ అయ్యి పర్ఫెక్ట్గా పెట్టడం 3 months నుంచి. 3 monthsలో కూడా తమ్లైన్స్ పెట్టడం 1.5 month నుంచి. సో తమ్లైన్స్ మళ్ళీ నిన్న మొన్న కూడా పెట్టడం కుదరలేదనమాట. సో సరైన గైడెన్స్ లేక నేను చేయలేకపోయాను అనమాట. సో నేను పిల్లల్ని అడిగితే చెప్పేవాళ్ళేమో, కానీ పాపం వాళ్ళు ఎప్పుడు నేనేం అడగలేదు. వాళ్ళు ఇప్పుడు అంటున్నారనమాట, అవును అవన్నీ చేయాలి, నువ్వు చేసుకుంటున్నాం అనుకున్నాం మేము, ఎడిటింగ్ చేసేవాళ్ళు నువ్వు పెట్టుకో అని చెప్పి ఎంకరేజ్ అయితే మంచిగా చేస్తున్నారు. కానీ నేను నా దాంట్లో నుంచి నా సొంత మనీ ఏం చేసుకుంటేనే నాకు ఒక తృప్తి ఉంటుందని నేనైతే ఇంతవరకు పెట్టుకోలేదండి. కానీ తప్పకుండా యూట్యూబ్లో మనీ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మంచి కంటెంట్తో అయితే ముందుకు రండి. తప్పకుండా సక్సెస్ ఉంటుంది. 1000 followers నుంచే మనీ వస్తాయని తెలుసుంటే నేను ఇవన్నీ ఎప్పుడో తెలుసుకునేదానండి. సో అందరికీ మళ్ళీ చెప్తున్నానండి, నాకైతే ఇంతవరకు మనీ రావడం స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే వాచ్ అవర్స్ 1000కి వచ్చిందండి. ఈ మిస్టేక్స్ వల్ల ఇవన్నీ జరిగినాయండి. ఆ మిస్టేక్స్ అయితే మీరు ఎవరో కూడా చెయ్యకండి. తప్పకుండా సక్సెస్ మీ వెనకే ఉంటుంది. ఎవరైనా కొత్తగా వీడియో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఆల్ ద బెస్ట్ అండి. నేర్చుకోండి, తెలుసుకోండి. యూట్యూబ్లో కూడా మనం ఎలా ఏంటి అని టైప్ చేస్తే అన్నీ వచ్చేస్తున్నాయి చక్కగా. నేను అలా కూడా నేర్చుకోవాలని ఐడియా రాలేదు నాకు. సో ఫ్రెండ్స్ ఇలా చెప్తుంటే మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే అక్కడ వాళ్ళు అన్నారు, మాకు మంత్లీ ఇంత వస్తున్నాయి ఏంటంటే, ఓ అవునా అబ్బో అయితే వాళ్ళకి 100K అలా ఉన్నారేమో సబ్స్క్రైబర్స్ అని చెప్పంటే, లేదండి 1.5K 2.5K సబ్స్క్రైబర్స్ అన్నారు. నాకు 16.8K ఉన్నా కూడా ఇంతవరకు నాకు ఎందుకు రాలేదు అని నేను అనుకుంటుంటే, ఏంటండి అంటే ఇలా సంగతి అని మనం మనసులో చెప్తేనే కదా వాళ్ళు కూడా చెప్తారు. సో ఇట్లా సంగతి అంటే మీరు లాంగ్ వీడియోస్ పెట్టట్లేదా అన్నారు. లేదండి అంటే లాంగ్ వీడియోస్ పెడితేనేనండి వాచ్ అవర్స్ ఫుల్గా వచ్చి మీకు మనీ వస్తుంది. మీరు ఇది ఎంత పెట్టినా కూడా మీరు ఓన్ కంటెంట్తో పెట్టినవి అయితేనే షార్ట్ వీడియోస్లో కూడా వస్తాయి. కానీ ఓన్ కంటెంట్తో పెట్టాలి, చాలా వ్యూస్ రావాలి. అవి 1 million వ్యూస్. నాకు 1 million దగ్గర వరకు వెళ్ళి కానీ వ్యూస్ ఇంకా అది 1 million వ్యూస్ అయితే ఏది రాలేదు. లాంగ్ వీడియోస్ ఇప్పుడే స్టార్ట్ చేశా. బట్ వెరీ గుడ్ అండి. అంటే వెరీ 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 గుడ్ కాదు, వెరీ గుడ్. అంటే మరి 1-2 వ్యూస్ రాకుండా 1K వ్యూస్, లాంగ్ వీడియోస్కి 600 వ్యూస్, అదే నాకు గొప్పగా అనిపిస్తుంది. సో దాన్ని ఇంకా మించాలని చెప్పి మీ అందరూ అభిమానం ఉండాలని చెప్పి నేను తప్పకుండా మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను అనమాట. ఎవరు కూడా న్యూగా స్టార్ట్ చేసేవాళ్ళు నాలానే ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. నాకు నిజంగా నీళ్ళు అనమాట, నాలెడ్జ్ లేకుండా దిగా. కేవలం డ్యాన్స్ సింగింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి అవి పెట్టేశాను. కానీ నేను వచ్చింది నా బిజినెస్ ప్రమోషన్స్ కోసం, అది పక్కకి వెళ్ళిపోయి ఇవన్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో కానీ నా వంట వీడియోలు చక్కగా ఆదరిస్తున్నారండి అందరూ. అలానే నా డాన్స్కి కూడా కొంతమంది మంచి కామెంట్స్ పెడుతున్నారు, కొంతమంది ఎందుకో మైనస్ కామెంట్స్ పెడతారు. కానీ మనం దాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలండి. సో దానికోసం బాధపడుతూ కూర్చోకూడదు. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి.